ఒలింపిక్స్లో పతకాల వేట కొనసాగుతోంది. బట్ అదే సందర్భంలో వివాదాలు రాజుకుంటున్నాయి. ఏదైతే ఒలింపిక్స్కి వెళ్ళేటటువంటి రైళ్లని దెబ్బతీసే కుట్ర లాంటి వివాదం ఒకటి చూస్తే, అదే సందర్భంలో బ్రిటన్ ఒక వివాదంలో చిక్కుకుంది. డచ్ బ్యాచ్ వాలీబాల్ టీం ఎవరినైతే పంపించిందో దాంట్లో ఒక 12 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ జట్టులో ఉన్నాడు. ఇందులో క్లియర్గా పోలా రాడ్క్లిఫ్ దీని మీద ఎవరైతే బీబీసీ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ చెప్పుకొచ్చేది ఏంటంటే, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఇలాంటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ప్లేయర్ స్టీవెన్ వ్యాన్ డివెల్డే, ఇతను అసలు పేరు స్టీవెన్ వ్యాన్ డివెల్డే. ఇతను హై సెక్యూరిటీ హోటల్లో ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్లో ఉన్నాడు. అయితే ఇతను 12 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కోవట్లేదు. ఆరోపణలు ఎదుర్కొంటుంటే పంపించచ్చు, కానీ కన్విక్టెడ్ శిక్ష పడినటువంటి నిందితుడు నేరస్తుడయ్యాడు. మామూలుగా అభియోగం మోపబడినప్పుడు నిందితులు అవుతారు, శిక్ష పడినప్పుడు నేరస్తులు అవుతారు. అట్లాంటి వ్యక్తికి ఎలా చోటిచ్చారంటూ ఇప్పుడు వివాదం రాజుకుంది.